ఆయన గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించారు. చంద్రబాబు మార్క్ రాజకీయాల కారణంగా టికెట్ దక్కించుకోలేకపోయారు. కూటమి పాలన రాగానే తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెబితే ఓకే సార్ అని అధినేత చెప్పిన ప్రకారమే నడుచుకున్నారు. ఎన్నికలైపోయాయి. కూటమి ప్రభుత్వమూ ఏర్పడింది. అధికారం దక్కిన తరువాత చంద్రబాబు దగ్గర నుండి పిలుపు వస్తుందని 1000 కళ్లతో ఎదురు చూసిన ఆ నేతకు మొండి చేయి చూపారు. గట్టిగా అడిగితే అధికారాలు లేని నామినేటెడ్ పదవి కట్టబెట్టారని ఆయన అనుచరులు వాపోతున్నారు. దీనికి తోడు తాజా రాజకీయాలు ఆ నాయకుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఈయన పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే. 2019లో వైసీపీ నుంచి గెలిచిన ఈయన 2024లో టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఈయన టీడీపీలో చేరడంతో అప్పటి వరకు నియోజకవర్గంలో టీడీపీకి సారథ్యం వహించిన మైనారిటీ నేత అజీజ్కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ విషయం పలు సందర్భాల్లో బయటపడింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్న అజీజ్ ఆశలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నీళ్లు చల్లారు. పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ దక్కుతుందనుకున్న అజీజ్కు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టారు. పేరుకే నామినేటెడ్ పదవి, అధికారాలు మాత్రం నిల్. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. దానికి తోడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పొలిటికల్ మాయాజాలాలు రాను రాను శృతిమించుతూ ఉండడంతో అవి అజీజ్ను తీవ్రంగా కలవరానికి గురి చేస్తున్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుట్రలు, రాజకీయాల వల్ల తాను ఆర్థికంగా చితికిపోయానని పలు సందర్భాల్లో అజీజ్ వ్యాఖ్యానించారు కూడా. గత ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన అజీజ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి టికెట్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తుంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ఆయనకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారని రూరల్ టీడీపీలో టాక్ నడుస్తోంది. ఆయన తన తమ్ముడు గిరిధర్ రెడ్డిని ప్రమోట్ చేస్తూ ఉండడమే దీనికి నిదర్శనమని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తన తమ్ముణ్ణి బరిలోకి దింపేందుకు ఇప్పటి నుంచే శ్రీధర్ రెడ్డి గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నారట. రూరల్ నియోజకవర్గం తన గుప్పెట్లో నుంచి వెళ్లిపోకుండా అజీజ్ను రానివ్వకుండా వ్యూహరచన చేస్తున్నారట. దానికి తోడు టీడీపీలోని పలువురు నేతలు కూడా సపోర్ట్గా ఉన్నారని కోటంరెడ్డి వర్గం ప్రచారం చేసుకుంటోంది. దాంతో అజీజ్ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ మీద ఒంటికాల మీద ఎగిరిన అజీజ్ కూటమి పాలన రాగానే తనకు ఎక్కడలేని ప్రాధాన్యత లభిస్తుందని భావించారట. వడ్డించిన విస్తరిలాగా రాజకీయ జీవితం ఉంటుందని అనుకుంటే వట్టి విస్తరి మంచినీళ్లతోనే సరిపెడుతున్నారని ఆయన ఆవేదన చెందుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు తనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన శ్రీధర్ రెడ్డిని తెలుగుదేశంలోకి తీసుకుని టికెట్ ఇచ్చారని పార్టీ అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్న అజీజ్ ఆ తర్వాత పరిస్థితులతో అడ్జస్ట్ అవుదామనుకుంటే కుదరడం లేదట. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రాజకీయాల కారణంగానే అజీజ్ పరిస్థితి అస్థిరంగా తయారైందని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తన తమ్ముణ్ణి రూరల్ నియోజకవర్గంలో తిప్పుతూ ఆయనే కాబోయే ఎమ్మెల్యే అంటూ ప్రచారం చేయించడం అజీజ్కు ఎక్కడో కాలుతోందట. ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ను గమనిస్తున్న విశ్లేషకులు మాత్రం అజీజ్ పరిస్థితి రూరల్ నియోజకవర్గంలో ఎక్స్ట్రా ప్లేయర్ లాగా తయారైందని విశ్లేషిస్తున్నారు.